నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీ ఉర్జిత్ యాక్యుపంక్చర్. మన ఈ యాక్యుపంక్చర్ సెంటర్ 13th ఫేజ్ కేబీహెచ్బిలో ఉంటుంది. ఆపోజిట్ ప్రజయ్ మెగాపోలిస్ కూకట్పల్లి. ఈరోజు మనం ఈ యాక్యుపంక్చర్ సెషన్‌లో మనం నేర్చుకునేది ఏంటనంటే, మనకి మైగ్రేన్ హెడేక్ అనేది ఒకటి వస్తుంది. ఒకవైపు తలనొప్పి వస్తుంది, లేదా ఇటువైపు వస్తుంది, లేదా ఫుల్ హెడేక్ వస్తుంది. ఎందుకు వస్తుంది హెడేక్? దేనివల్ల వస్తుంది? చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వర్క్ చేయడం వల్ల వచ్చింది, లేకపోతే ఈరోజు నేను టీ తాగలేదు అందుకే నాకు హెడేక్ వచ్చేసింది, కాఫీ తాగలేదు హెడేక్ వచ్చేసింది, లేకపోతే ఇంకేదో రకరకాల రీజన్స్ అన్నీ చెప్తూ ఉంటారు. హెడేక్ వచ్చిందని చెప్తూ ఉంటారు. బట్ దాని రూట్ కాజ్ ఏంటి? మీరు ఫుడ్ తింటారా టైంకి? అది ఇంపార్టెంట్. టీ తాగుతారా? లేకపోతే ఇంకోటి ఏం చేస్తారు మీరసలు? ఫుడ్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో బాడీకి, మన బ్రెయిన్‌కి కూడా మన హెల్తీ లైఫ్ స్టైల్ అనేది అంత ఇంపార్టెంట్. ఏదైతే తింటున్నామో, ఎందుకు తింటున్నాము, ఎంత తింటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. మనం అబ్‌నార్మల్‌గా తిన్నా సరే, అసలు తినకపోయినా సరే, వాటెవర్ ఎక్కువ తిన్నా, తక్కువ తిన్నా, ఏది తిన్నా సరే మనకి డెఫినెట్‌లీ అది బాడీలో ఏదో ఒక ప్రాబ్లమ్‌ని ట్రిగ్ చేస్తుంది. ఒక మీల్‌ని స్కిప్ చేశారని అనుకుందాం మనం. ఆ మీల్‌ని స్కిప్ చేయడం వల్ల జరుగుతుంది ఏంటి? లోపల బాడీలో యాసిడ్స్ డెవలప్ అవుతాయి. మీకు యాసిడ్స్ ఆర్ ఇన్ ది లైట్ వెయిట్ అవి. లైట్ వెయిట్ అవ్వడం వల్ల ఏం చేస్తాయి అవి? యాసిడ్స్ బాడీలో నుంచి పైకి ట్రావెల్ చేస్తాయి. ఆ పైకి ట్రావెల్ చేయడం వల్ల ఏమవుతుంది మీకు? మీ హెడ్‌లో వచ్చేసి గ్యాసెస్ అన్నీ స్టోర్ అయిపోయి ఉంటాయి. తలలో ఎంత చిన్న చిన్న సన్నగా నర్వ్స్ ఉంటాయి. ఆ నర్వ్స్ అన్నీ కూడా స్ట్రెస్‌కి గురైతాయి. ఆ గురవ్వడం వల్ల ఏమవుతుందంటే తలంతా పట్టేసినలాగా ఉంటుంది. మీకు ఇటు సైడ్ ఎటో సైడ్ సమ్ వీకర్ పాయింట్ ఉంటుంది. అక్కడ ట్రిగ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ మైగ్రేన్. ఈ మైగ్రేన్‌ని చూసేసి మాకు సివియర్ మైగ్రేన్ ఉంది. అసలు ఎన్ని టాబ్లెట్‌లు ఏసుకున్నా తగ్గట్లేదు. ఎంత తిన్నా తగ్గట్లేదు. ఏం చేసినా తగ్గట్లేదు అని అంటారు. ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మారాలి. ఫుడ్ హ్యాబిట్స్ మారాలి. సో ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే డెఫినెట్‌లీ మనకి మైగ్రేన్ అనేది మన లైఫ్‌లో నుంచి కంప్లీట్‌గా రిమూవ్ చేసేసేయొచ్చు. మీకు ఒకవేళ మైగ్రేన్ గాని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మా దగ్గరకొచ్చి డిస్కస్ చేస్తే ఎందుకు? దేనివల్ల మీకు ఆ మైగ్రేన్ అనే ప్రాబ్లమ్ వచ్చింది? దాని రూట్ కాజ్ ఏంటి అని ఐడెంటిఫై చేసి ఆ రూట్ కాజ్ నుంచి మీకు ఆ మైగ్రేన్ ప్రాబ్లమ్ అనేది రాకుండా చూసుకుంటాం. చాలామంది మా పేషెంట్స్ వస్తారు ఇక్కడికి. ఆ మైగ్రేన్ ఇష్యూని చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్‌గా చూస్తారు. బట్ ఫర్ అన్ యాక్యుపంక్చరిస్ట్ అది చాలా చిన్న ప్రాబ్లమ్. లైక్ 15 మినిట్స్‌లో మీకు ఆ ప్రాబ్లమ్ తగ్గించే అంత కెపాసిటీ యాక్యుపంక్చర్‌కుంది. బట్ అది లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవాలనంటే మీ లైఫ్ స్టైల్ కూడా మారాలి. అది ఎలా మారాలి? ఎంతవరకు మారాలి? అనేది మీరు మాతో డిస్కస్ చేస్తే డెఫినెట్‌లీ మీకు ఆ గైడెన్స్ మేమిస్తాము. త్రూ దట్ గైడ్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ హెల్త్. మీరు రండి. ఈ శ్రీ ఉర్జిత్ యాక్యుపంక్చర్ 13th ఫేజ్ కూకట్పల్లిలో ఉంటుంది. ఇక్కడికొస్తే వి కెన్ డిస్కస్ యువర్ ప్రాబ్లమ్. ఓకే అండి. నమస్కారం.